రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ సీనియర్ ఐపీఎస్లకు ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయుల విచారణకు రంగం సిద్ధమవుతోంది. నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఎంక్వైరీ ఎగ్గొట్టేందుకు దారులు వెతుక్కుంటున్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు ఎంక్వైరీపై ఇన్సైడ్ స్టోరీ. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. ఇప్పటికి సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్తో పాటు కామెపల్లి తులసిబాబును ప్రశ్నించిన అధికారులు ఇప్పుడు సీనియర్ ఐపీఎస్లపై గురిపెట్టారు. ఈ కేసులో నిందితులు, సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులను విచారణకు పిలిచే ప్రయత్నంలో ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారు. విచారణాధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. జగన్ పాలనలో వైసీపీ నేతల అండదండలతో చెలరేగిపోయిన ఐపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చుక్కలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ నేతలు, పాలకులు చెప్పారని నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పాలక పెద్దల ప్రాపకం కోసం ఖాకీ యూనిఫామ్ వేసుకున్నామన్న స్పృహ లేకుండా ఖద్దరు ధరించిన రాజకీయ నేతల్లా వ్యవహరించారు. కన్ను మిన్ను కానకుండా విచక్షణ రహితంగా విధులు నిర్వహించారు. కొందరు ప్రజా ప్రతినిధులను వేధించారు. ఐపీసీని పక్కన పెట్టి వైసీపీ పీనల్ కోడ్ను అమలు చేశారు. అలాంటి వారు ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సిన దుస్థితి దాపురించింది. కింది స్థాయి అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుంటే బిక్కమొహం వేస్తున్నారు. చేసిన తప్పులకు విచారణ నుంచి ఎలా బయటపడాలా అని అడ్డదారులు వెతుక్కుంటున్నారు. దీంతో అలాంటి ఐపీఎస్ అధికారుల భవిష్యత్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో వైసీపీ ఎంపీగా ఉండేవారు. విధానపరమైన కొన్ని అంశాల్లో పార్టీ నాయకత్వంతో విభేదించారు. దీంతో రఘురామను టార్గెట్ చేసి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో కొందరు అధికారులు విచారణను ఎదుర్కొంటున్నారు. 2021 మే 14న హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించి టార్చర్ చేశారు. తనపై హత్యాయత్నం జరిగిందని రఘురామ చెప్పడం అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై బాధిత నేత ఫిర్యాదు చేసిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కూటమి సర్కారు వచ్చిన తర్వాత రఘురామ మరోసారి పోలీసులను ఆశ్రయించి గత ఏడాది జూలై 11న గుంటూరు నగరపాలెం పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కొందరు అధికారులను నిందితులుగా చేర్చారు. అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ A1 గా, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు A2 గా ఉన్నారు. జగన్ A3 గా, సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ A4 గా, గుంటూరు జీజీహెచ్ రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి A5 నిందితులు. ఇప్పటికీ ఈ కేసులో సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్తో పాటు కామెపల్లి తులసిబాబును పలుమార్లు విచారించి అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ప్రస్తుతం విజయపాల్ బెయిల్పై ఉన్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న A1 సునీల్ కుమార్, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 మాజీ సీఎం జగన్ ని విచారించాల్సి ఉంది. సునీల్ కుమార్, ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సిఐడి డిఐజీగా పనిచేసిన సునీల్ కుమార్ నాయక్ పాత్రపై ఎస్పీ దామోదర్ ప్రస్తుతం దృష్టి పెట్టారు. బీహార్ క్యాడర్ కు చెందిన సునీల్ కుమార్ నాయక్ వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తిరిగి ఆ రాష్ట్రానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ ఫైర్ సర్వీస్ ఐజీగా పనిచేస్తున్నారు. రఘురామపై కస్టోడియల్ టార్చర్ జరిగిన సమయంలో సునీల్ కుమార్ నాయక్ గుంటూరు సిఐడి కార్యాలయంలోనే ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ నెల 3న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సునీల్ కుమార్ నాయక్ కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేశారు. మెయిల్, ఫ్యాక్స్, సెల్ ఫోన్ లో వాటిని పంపారు. అయితే సునీల్ కుమార్ నాయక్ మాత్రం విచారణకు హాజరు కాకుండా ముఖం చాటేశారు. దీంతో ఎస్పీ దామోదర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని, రాలేకపోతే వారంలో ఏదో ఒక రోజు రావచ్చని నోటీసుల్లో ప్రస్తావించారు. కానీ నిన్న ఎంక్వైరీకి హాజరు కాలేదు. ఇక
ఇక సునీల్ కుమార్ నాయక్ విచారణ తర్వాత పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులకు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలిచేందుకు ఎస్పీ దామోదర్ సమాయత్తమవుతున్నారు. ఐజీ, డీజీ హోదాల్లో ఉన్న ఐపీఎస్ అధికారులను ఎస్పీ స్థాయి అధికారి విచారణకు పిలవడంతో ఈగో అడ్డం వస్తోంది. దీంతో ఎంక్వైరీకి ఎగ్గొట్టేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రఘురామ టార్చర్ కేసులో ఇప్పటికే రిటైర్డ్ ఏఎస్పీని విచారించడంతో తమ పాత్రపై ఏమి చెప్పుంటారు అని ఈ ఇద్దరు సీనియర్ ఐపీఎస్లు టెన్షన్ పడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.